లాలీపాప్ కూడా అండి తింటుంటే ఆ ఫ్రెష్నెస్, ఆ టెండర్నెస్, ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంది లాలీపాప్ కూడా. మేఘనా అంటే నాన్ వెజ్ కాదండి బాబు, వెజ్ కూడా చాలా ఫేమస్ మేఘనాలో. అబ్బా పులుసుగా చూడండి, బటర్ పులుసు ఎంత సాఫ్ట్గా ఉందంటే బాబు, చాలా సాఫ్ట్గా ఉందనమాట. మొట్టి కూడా తినేవచ్చు. పన్నీర్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ఫుడ్ వ్లాగ్లో అండి. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ వ్లాగ్స్ అయిపోయినాయి కదా, ఫర్ ఏ చేంజ్ ఈరోజు ఫుడ్ వ్లాగ్ అనమాట. నేను ప్రజెంట్ ఈరోజు సింగసంద్ర బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నా అండి, సింగసంద్రలో ఉన్నా. ఈరోజు నేను చేయబోయే ఫుడ్ వ్లాగ్ వచ్చేసి మేఘనా ఫుడ్స్. మేఘనా ఫుడ్స్లో నేను ఆల్రెడీ 2 సార్లు చేశానండి, ఇది 3వ సారి. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా అప్గ్రేడెన్స్ ఉన్నాయా, నేను లోపలికి వెళ్ళి చూపిస్తానా. ఈ మేఘనా ఫుడ్స్కి నేను ఎన్నిసార్లు వచ్చినా సరే నాకు కొత్తగా అనిపిస్తుంది అంటే డైనింగ్ ఏరియా అనమాట. వావ్, డైనింగ్ ఏరియా. ఈ హోటల్ మాత్రం ఎప్పుడు కలకలాడుతుంటుంది, కస్టమర్తో మాత్రం ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది. మొత్తానికి మా డైనింగ్ ఏరియాకి వచ్చేసామండి. ఈరోజు లక్కీగా డైనింగ్ ఏరియా ఖాళీగా ఉందన్నమాట. యాక్చువల్గా మీరు మేఘనా ఫుడ్స్కి వీకెండ్స్లో వస్తారు కదా, ఫ్రైడే సాటర్డే సండే మాత్రం డైనింగ్ ఏరియాలో సీట్ దొరకడం చాలా కష్టం అనమాట అండి. ఒక్కోసారి మనం వెయిటింగ్ ఏరియాలో 1 అవర్ 2 అవర్ వెయిట్ చేయాలి, అప్పుడే మనకి సీట్ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు వీకెండ్స్లో, మామూలు వీక్ డేస్లో మాత్రం మీరు ట్రై చేసుకోవచ్చు, బాగుంటుంది, మీకు మంచి డైనింగ్ ఏరియా అవైలబుల్ ఉంటుంది అనమాట. అవర్ న్యూ కనకపుర రోడ్ అవుట్లెట్ ఇస్ ఓపెనింగ్ షోన్. కనకపురలో ఇంకోటి ఓపెన్ అవుతుందంట మరి కొద్ది రోజుల్లో. చూసారా, మేఘనా ఫుడ్స్ ఆంధ్ర స్టైల్ హైదరాబాద్ బిర్యానీ, ద ట్రూ స్పైస్ ఆఫ్ ఆంధ్ర. ఓ మై గాడ్. ఇది చూడండి, మన మెనూ చూపిస్తాగండి. మెనూలో ఏంటి, మెనూలో ఫస్ట్ ఇది వెజ్ స్టార్టర్స్ అండి. చూడండి, వీడియో పాతి చూసుకోండి మొత్తం మెనూ మొత్తము. తర్వాత ఏమో సీ ఫుడ్ స్టార్టర్స్, తర్వాత ఏమో తందూరి వెజ్ అండి, తందూరి వెజ్ అంట, ఇది చూసుకోండి. ఇక్కడేమో నాన్ వెజ్ స్టార్టర్స్, తందూరి నాన్ వెజ్ అంట, ఇండియన్ బ్రెడ్స్, వెజ్ కర్రీస్, ఓకే, ఎగ్ టైప్, ఓకే. చూడండి, వీడియో మొత్తం పాచి చూసుకుంటారేనా, ఇది మొత్తం చూపించడానికి టైం పడుతుంది నాకు బాగా. ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్, నాన్ వెజ్ బిర్యానీస్, తర్వాత వెజ్ బిర్యానీ, రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇక్కడేమున్నాయి ఇంకా బ్యావరేజెస్ అండి, ఇవన్నీ బ్యావరేజెస్ అనమాట మనకి ఏవైనా. తర్వాత ఇక్కడేమో మేఘనా ఫుడ్స్ సింగసంద్ర ఏసీఎస్ లేఅవుట్, ఏ బ్లాక్, ఒసూరు మెయిన్ రోడ్ అండి. చూడండి, అడ్రస్ చూసుకోండి కరెక్ట్ సరేనా. చూడండి, ఇక్కడ మనకి సింగసంద్ర కాకుండా జయానగర్, కోరమంగళ, ఇందిరానగర్, మారతహల్లి, రెసిడెన్సీ రోడ్ అండి. ఇక్కడ రెసిడెన్సీ రోడ్ ఎక్కడ, తర్వాత సర్జాపుర. మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మెయిన్ బ్రాంచెస్ 1 2 3 4 5 6 7. ఈరోజు ట్యూస్డే కదా, ట్యూస్డే రోజు కూడా చూడండి మనకి ట్యూస్డే స్పెషల్స్ ఉన్నాయి అనమాట. మేఘనాలో వెరైటీ ఏంటంటే మండే టు సండే వరకు మనకి ఆ డే స్పెషల్స్ కూడా ఉంటాయి అనమాట. ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారం స్పెషల్స్ చూద్దాం మాకండి ఏమేమి ఉన్నాయో. 2 డే స్పెషల్స్ అనమాట. తందూరి చికెన్ ప్లాటర్ అంట, నెల్లూరు చికెన్ అంట. చూడండి, వీడియో పాతి చూసుకోండి మొత్తము ఏమున్నాయో. మటన్, గీ రోస్ట్ అన్నీ ఉన్నాయంట. ఎందుకంటే స్పెషల్ బెవరేజ్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఈరోజు స్పెషల్స్ అనమాట. ప్లస్ రీసెంట్గా కనకాపూర్లో కూడా మన రోడ్ ఓపెన్ అయిందండి. ఇప్పుడే మన వెయిటర్ దగ్గర వచ్చారనమాట. మేము ఏమేమి చెప్పామంటే, మటన్లో ఏం చెప్పామంటే మటన్ పెప్పర్స్ అని చెప్పామండి. చికెన్లో చికెన్ లెగ్ రోస్ట్, వెజ్లో ఏమో కడాయి పన్నీరు, తర్వాత రోటీ ఐటమ్స్లో ఏమో బటర్ కుల్చా, తర్వాత బిర్యానీ ఐటమ్స్లో ఏమో ఇది మటన్ దమ్ బిర్యానీ అనమాట. చూసారా, వెజ్ నాన్ వెజ్ మొత్తం కవర్ చేస్తున్నాం ఈరోజు. ఇంకెలాగో ఇప్పుడు రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా 1 మంత్ నాన్ వెజ్ తినమండి. అందుకే ఈరోజు మన మనస్ఫూర్తి తినమని వచ్చామన్నమాట ఇక్కడికి. ఇంకా బెంగళూరులో మన మేఘనా ఎంత ఫేమస్ చెప్పా కదా, మన మేఘనా బ్రాంచెస్ కూడా మనకున్నాం. మేఘనా మొత్తము మెయిన్ బ్రాంచెస్ అండి, అంటే ఇలా హోటల్స్ 8 ఉన్నాయి. రీసెంట్గా చెప్పా కదా కనకపూర్లో స్టార్ట్ అయిందని చెప్పి, దాంతో కలిపి 8. టేక్ అవే అంటే ఓన్లీ క్లౌడ్ కిచెన్స్ ఉంటాయి, పార్సల్స్ అనమాట. అవి 8 ఉన్నాయి అనమాట. ఎల్లంకల్ ఉంది కదా ఎగ్జాంపుల్ ఒకటి, అవి 8. అంటే డైనింగ్ 8, టేక్ అవే 8. మొత్తం బెంగళూరులో ఆల్ ఓవర్ బెంగళూరులో మొత్తం 16 బ్రాంచ్లు ఉన్నాయి మేఘనా అనమాట. చూడండి, మన చికెన్ లెగ్ రోస్ట్ అనమాట. ఇది మన చికెన్ లెగ్ రోస్ట్. వావ్, చికెన్ లెగ్ రోస్ట్ మొత్తం మనకి 4 పీస్ వచ్చినాయండి. వావ్, చికెన్ లెగ్ రోస్ట్. ఇప్పుడు మన ఫస్ట్ ఐటమ్ అండి చికెన్ లెగ్ రోస్ట్ అనమాట. వావ్, నాకు ఈ లెగ్ రోస్ట్ అంటే మేఘనాలో చాలా ఇష్టం అండి. మేఘనాలో మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు బెంగళూరులో చూడండి కొన్ని హోటల్స్లో బిర్యానీ బాగుంటుంది, స్టార్టర్స్ బాగుంటావు. కొన్ని హోటల్స్ ఎలా అంటే
స్టార్టర్స్ బాగుంటే బిర్యానీ బాగుంటుంది. కానీ మేఘనాలు అలా కాదు, రెండు బాగుంటాయి. కానీ ఒక మైనస్ అండి, మేఘనాలో సూప్ ఐటమ్స్ లేవన్నమాట. చికెన్ లెగ్ రోస్ట్ అండి, అదుర్స్ అండి. చికెన్ లెగ్ రోస్ట్ అదుర్స్, శ్రీకర్ బెదుర్స్. మన రుచికరమైన మటన్ పెప్పర్ ఫ్రై అండి, చూస్తే మాత్రం అదిరిపోతుందండి బాబు. మన ఎంతో రుచికరమైన మటన్ పెప్పర్ ఫ్రై అనమాట. సర్వింగ్ వావ్, కొరియండర్ లీవ్స్ బాగానే వేసారండి. నో 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 ఓ వెజ్ వల్ల. ఇప్పుడు చికెన్ ఐటమ్ అయిపోయింది కదా, ఇప్పుడు మటన్ ఐటమ్ అండి, మటన్ పెప్పర్ ఫ్రై. ఇంకో విషయం అండి, సర్వింగ్ అండి, మనం ఆర్డర్ ఇచ్చిన వితిన్ 5 minutes 10 minutesకి సర్వ్ చేస్తారు అనమాట. ఇది బెస్ట్ అనమాట. కొన్ని హోటల్స్లో ఎలా అంటే మనం ఆర్డర్ ఇచ్చిన గంట వరకు సర్వ్ చేయాలండి, కానీ ఇక్కడ అలా కాదు, సర్వింగ్ చాలా క్విక్ అనమాట. మన మటన్ పెప్పర్ ఫ్రై ఇప్పుడు మటన్ పెప్పర్ ఫ్రై కూడా అదుర్సండి. మటన్ మంచి స్మోకీ ఫ్లేవర్గా కుక్ అయిందండి, చాలా బాగుంది మటన్ మాత్రం. ఇది మన బటర్ కుల్చా అండి, చూడడానికి మనం చాలా బాగుంది. ఇప్పుడు మన వెజ్ అండి, కడాయి పన్నీర్. వావ్ వావ్ వావ్. ఇప్పుడు మన వెజ్ వందండి, మన కడాయి పన్నీర్. వావ్, థ్యాంక్ యూ బస్ 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 బస్. భయ్య మన కుల్చా సర్వ్ చేస్తారు అనమాట, కుల్చా బటర్ కుల్చా. వావ్, 1 piece అయినా. ఇప్పుడు మన కడాయి పన్నీర్ విత్ బటర్ కుల్చా, ఈ రెండు సూపర్ డూపర్ కాంబో అనమాట. ట్రై చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మేఘనా అంటే నాన్ వెజ్జే కాదండి బాబు, వెజ్ కూడా చాలా ఫేమస్ మేఘనాలు అనమాట. ఇప్పుడు మన బటర్ కుల్చా అండి, ఈ కర్రీతో ట్రై చేద్దాం, కడాయి పన్నీర్తో గ్రేవీతో ట్రై చేస్తాం ఎలా ఉంటుందో. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇప్పుడు మనం పన్నీర్ ట్రై చేద్దాం. పన్నీర్ పన్నీర్ కర్రీ అయితే మార్వెలస్ అండి, ఎక్సలెంట్ అండి. పన్నీర్ కర్రీ చాలా బాగుంది, పన్నీర్ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది అసలు. ఇది మన చికెన్ లాలీపాప్ డ్రై అండి, చికెన్ లాలీపాప్. లాలీపాప్ చూసారా చిన్నగా ఉందో ఇక్కడ. ఈ లాలీపాప్ కూడా అండి తింటుంటే ఆ ఫ్రెష్నెస్, ఆ టెండర్నెస్, ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంది. లాలీపాప్ కూడా ఎక్సలెంట్ అండి. లాలీపాప్ కూడా ఇక్కడ మన స్టార్టర్స్కి కానీ బిర్యానీకి కానీ వంకబడ్డకి ఛాన్స్ ఇవ్వరండి వీళ్ళు. ఫుడ్ మేఘనా నాకు ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేండి, బెంగళూరులో మాత్రం చెప్తున్నాం కదా, మేఘనా ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. మన మేఘనా మోస్ట్ ఫేమస్ మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండి, మోస్ట్ ఫేమస్ అండి. ఇది మన మటన్ దమ్ బిర్యానీ అనమాట. దీనిలో 4 ముక్కలు వస్తాయి మొత్తం మటన్ బిర్యానీలో, 20 pieces. ఉదర్ 2 pieces దాల్తే ఠీకే. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ మన మేఘనా మోస్ట్ ఫేమస్ మటన్ బిర్యానీ అండి. మేఘనా అంటే బిర్యానీ, బిర్యానీ అంటే మేఘనా అండి. దమ్ బిర్యానీ చెప్పాం, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఆ బిర్యానీ వచ్చింది తెలిసిపోతుంది, అరోమానే సేమ్ మన హైదరాబాద్ బావర్చి బిర్యానీలో ఉందండి. చూస్తుంది అరోమా మాత్రము. బిర్యానీ రైస్. ఇప్పుడు మటన్ అండి, మటన్ కూడా మంచి కుక్ అవుతుంది, టెండర్గా ఉంది మటన్ పీస్ కూడా. మనకి బిర్యానీలో మొత్తము 4 మటన్ ముక్కలు వస్తాయి అన్నమాట. మటన్ కూడా చాలా బాగుందన్నమాట టేస్ట్. అవి కూడా పెద్ద ముక్కలు. మన బిల్లు వచ్చింది అనమాట మేఘనా ఫుడ్స్ నుంచి. మన బిల్లు మొత్తము 2500 అయిందండి. చూడండి, ఫస్ట్ పన్నీర్ బటర్ మసాలా ఎంత అంటే 355, మటన్ పెప్పర్ ఫ్రై 400, తర్వాత మటన్ బిర్యానీ 480, బటర్ కుల్చా 65 రూపాయలు ఒకటి, ఫ్రైట్ 66, చికెన్ లాలీపాప్ 360 రూపాయలు. ఓ మై గాడ్. బటర్ కుల్చా ఆల్రెడీ ఎక్స్ట్రా చెప్పాము ఒకటి. థమ్స్అప్ ఏమో 66 అండి. వాటర్ బాటిల్ ఒకటి 10 రూపీస్ అనమాట. ఇది మన బిల్ అనమాట మొత్తము. మనకి మొత్తం కలిపి ట్యాక్స్ ఎంత పడింది 2.5% అనమాట. మొత్తం కలిపి 2515 రూపాయలు అండి. అంటే ఇంక రౌండ్ ఫిగర్ 2500 వేసుకోండి. మొత్తానికి మా ఎక్సలెంట్ డిన్నర్ అయిపోయిందండి. మా డిన్నర్ అయిపోయినాక బిల్ వచ్చిందండి. మా బిల్ వచ్చిందంటే ఏంటంటే 2500 అయిందండి. బెంగళూరు లాంటి సిటీలో ఇంత మంచి ఫుడ్కి ఈ బిల్లు వర్తా కాదంటే నేను వర్తా అని చెప్తాను. ఎందుకంటే మేము ఇంతకుముందు చాలా మంచి హోటల్స్కి వెళ్ళాము, తిన్నాము, కాకపోతే అక్కడ బిల్ ఎక్కువైంది. కానీ టేస్ట్ విషయంలో మేము కొన్ని విషయాల్లో హ్యాపీ కాలేదు. కాకపోతే ఇక్కడ మేము టేస్ట్ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, సర్వీస్ పరంగా హ్యాపీ ఫీల్ అయ్యాము,
సరే అన్నిట్లో హ్యాపీ ఫీల్ అయ్యామండి. అప్పుడు ఈ బిల్లు నాకు వర్తే అండి, వర్త్. టైం ఏమో ఇప్పుడు కరెక్ట్ నైట్ 9 అవుతుందండి. జనాలు చూసారా, ఇంకా రష్గానే ఉంది. అది మేఘనా కూడా డిమాండ్ అనమాట. ఇక్కడ కూడా మెయిన్ చేశారండి, వెల్కమ్ టు మేఘనా ఫుడ్స్ టుడే స్పెషల్. నెల్లూరు చికెన్, లీఫ్ చికెన్, చిల్లీ చికెన్, చికెన్ లెగ్ రోస్ట్, ఈవెన్ టుడే స్పెషల్స్ అనమాట. ఇక్కడ కూడా మెయిన్ చేశారు. ఇది రుచిన్ ఏరియా అనమాట మేఘనా ఫుడ్స్. మొత్తానికి మనం మేఘనా హోటల్ నుంచి బయటకు వచ్చేసాం కదా. మేఘనాలో సర్వీస్ పరంగా హ్యాపీ, అంబియన్స్ పరంగా హ్యాపీ, ఫుడ్ పరంగా హ్యాపీ, స్టాటస్ పరంగా హ్యాపీ, బిర్యానీ పరంగా హ్యాపీ. కానీ ఒకటే ఒక నెగిటివ్ అండి, మనం మేఘనాలో సూప్ లేదండి. సూప్ ఉంటే ఇంకా బాగుంటుంది చెప్తున్నాం కదా, సూప్ ఒక్కటే లేదంతే. నేను మేఘనా హోటల్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియో కనుక మీరు చూస్తే సూప్ కూడా మీ మెనూలో యాడ్ చేయండి, ఇంకా నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఇక్కడ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎలిఫెంట్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మేఘనా ఫుడ్స్, సింగసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు. బాయ్.